హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. నూతనంగా మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక అలాగే మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగా రెండో రోజు సమీక్షించిన సీఎం కొన్ని మార్పు చేర్పులకు ఆమోదం తెలిపారు. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవెన్యూ డివిజన్, సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటులో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. మరోవైపు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ లింక్ ద్వారా లాజిస్టిక్స్లో భారీ పెట్టుబడులు వచ్చేలా చేయాలని మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.